Hi friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ నంబర్ 4. ఎవ్రీ సండే మన ఛానల్లో ఈ ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం మండే టు సండే టెక్నాలజీలో ఏవైతే కొత్త విషయాలు వచ్చాయో, ఏదైతే కొత్త న్యూస్ వచ్చిందో దాని గురించి మాట్లాడుతుంటాను. సో ఈ 1 వీక్ మొత్తం మీరు టెక్నాలజీని ఫాలో అవ్వకపోయినా ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. ఈ 1 వీక్ మొత్తం అయిన టెక్నాలజీ న్యూస్ని మీరైతే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ 1 వీక్ మొత్తం అయిన టెక్నాలజీలో కొత్త విషయాలు అండ్ టెక్నాలజీ జరిగిన న్యూస్ మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీక్ లో మనం ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆనర్ నుండి మన ముందుకి ఒక బడ్జెట్ నాచ్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది, ఆనర్ 9N అని చెప్పేసి. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది 5.84 ఇంచ్ చెప్పేసి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 19:9 ఆస్పెక్ట్ రేషియోతో నాచ్ డిస్ప్లే, కిరిన్ 659 ఆక్టోకోర్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 13+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది అండ్ 3000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది 31 జూలై నుండి మన ముందుకైతే సేల్ కి రానుంది ఫ్లిప్కార్ట్ సైట్ లో. సో ఇది 3 వేరియంట్స్ లో అయితే మనకు లభిస్తుంది. ఒకటి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 12,000 లో ఉంది, అండ్ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 14,000 లో ఉంది, అండ్ 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ మనకు 18,000 లో ఉంది. సో ఈ ఫోన్స్ మీరు కొనాలనుకుంటే 31 జూలైకి ఫ్లిప్కార్ట్ నుండి కొనొచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే హువావే నుండి హువావే మన ముందుకి ఒక 2 ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది నోవా సిరీస్ లో. ఒకటి బడ్జెట్ ఫోన్ నోవా 3i అండ్ ఇంకొకటి ఫ్లాగ్షిప్ ఫోన్ నోవా 3. సో ఈ 2 ఫోన్స్ కూడా మనకైతే చూడడానికి సేమ్ ఉంటాయి డిజైన్ పరంగా అండ్ డిస్ప్లే పరంగా. సో 2 కూడా గ్లాస్ బాడీతో వస్తాయి. రెండిట్లో కూడా 6.3 ఇంచ్ ఎఫ్ఐసి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 19:9 ఆస్పెక్ట్ రేషియోతో నాచ్ డిస్ప్లే. రెండిట్లో కూడా ఫ్రంట్ కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్స్ 24+2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. సో డిఫరెన్స్ ఎక్కడ అంటే మనకు ఫస్ట్ నోవా 3లో చూసుకున్నట్లయితే కిరిన్ 970 ప్రాసెసర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ 24+16 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 3750 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ఇది ఒకటే వేరియంట్ ఉంది మనకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 34,999 లో వస్తుంది. అండ్ అదే మనం నోవా 3i చూసుకున్నట్లయితే దీంట్లో కిరిన్ 710 ప్రాసెసర్ వస్తుంది, వీళ్ళ కొత్త ప్రాసెసర్ ఇది. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు 16+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది అండ్ 3340 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది కూడా ఒకటే వేరియంట్ లో వస్తుంది మనకు 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. ఇండియన్ ప్రైస్ చూసుకుంటే 20,990 ఉంది. సో ఈ 2 ఫోన్స్ కూడా మనకైతే ఈ 31 జూలై లోపు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అమెజాన్ లో. సో మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకైతే 1000 రూపీస్ వరకు అమెజాన్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ ఫోన్స్ మీరు ప్రీ బుకింగ్ అయితే అమెజాన్ సైట్ నుండి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి మన ముందుకి నోట్ సిరీస్ లో నోట్ 9 అయితే తీసుకురాబోతుంది. చాలా రోజులు ఉంది, చాలా టీజర్స్ అయితే పెడుతుంది, మనకు చాలా టీజర్స్ అయితే కనబడుతున్నాయి సోషల్ మీడియాలో, బిగ్గర్ బ్యాటరీ అండ్ బిగ్గర్ స్టోరేజ్ అని చెప్పేసి. సో నోట్ 9 మనకు ఈ ఆగస్ట్ 9th అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో దీని స్పెసిఫికేషన్ గురించి అయితే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుందని చెప్పి అండ్ దీంట్లో 8GB ర్యామ్ అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందని చెప్పేసి వరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎంతవరకు కరెక్టో తెలీదు, బట్ మొబైల్ ఈ ఆగస్ట్ 9th చూడాలి మనకు ఈ ఫోన్ ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కూడా సామ్సంగ్ S10 గురించి కూడా కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్ లో మనకు అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందని చెప్పేసి చాలా వరకు లీక్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకు ఈ సామ్సంగ్ నోట్ 9 అండ్ ఇంకా సామ్సంగ్ S10 మన ముందుకు ఏ విధంగా వస్తాయో. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆసెస్ నుండి మ్యాక్స్ ప్రైమ్ 1 6GB వేరియంట్ అయితే మొన్న 26 జూలైకి అయితే సేల్కి వచ్చింది. చాలా సేల్స్ అయితే అయ్యాయి. సో దీంట్లో మనకు కొంచెం ఇంప్రూవ్డ్ కెమెరాస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ 16+5 అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్. సో సేమ్ 3GB అండ్ 4GB లానే ఉంటుంది, బట్ దీంట్లో 6GB ర్యామ్ అండ్ ఇంకా మన కెమెరాస్ అయితే కొంచెం ఇంప్రూవ్డ్ ఉంటాయి. సో 26కి అయితే సేల్కి వచ్చింది, బాగానే సేల్ అయింది. అండ్ ఇప్పుడు మనం సెకండ్ సేల్ చూసుకుంటే ఆగస్ట్ 2కి అయితే సెకండ్ సేల్ ఉంది. సో మీరు ఒకవేళ ఈ ఫోన్ ని కొనాలనుకుంటే మ్యాక్స్ ప్రైమ్ 6GB వేరియంట్ ని ఆగస్ట్ 2కి అయితే కొనవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మోటరోలా నుండి Motorola 1
పవర్ గురించి మనము ఎప్పటి నుండో చాలా లీక్స్ అయితే వింటున్నాము. బట్ ఫైనల్గా ఇది 10 సర్టిఫికేషన్కి అయితే వచ్చింది. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది 6.12 ఇంచ్ ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 19:9 ఆస్పెక్ట్ రేషియోతో నాచ్ డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే 16+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఫ్రంట్ మనకు 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. అండ్ 8 or 12 ఈ రెండిట్లో ఏదన్నా మన ఇండియాలో అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4850 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మనకు Android 1 ప్రోగ్రామ్తో వస్తుంది. సో ఇది దీంట్లో స్టాక్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది మనకు. సో ఈ August 2nd అయితే చికాగోలో ఒక ఈవెంట్ అయితే ఉంది. ఆ ఈవెంట్లో ఈ ఫోన్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం మనం ఈ ఫోన్ ఏ విధంగా తీసుకొస్తారో అండ్ ఏ ప్రైజింగ్ లో తీసుకొస్తారు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆస్ఫాల్ట్ నుండి ఆస్ఫాల్ట్ 8 గేమ్ అందరికి తెలిసిందే, వన్ ఆఫ్ ది టాప్ రేసింగ్ గేమ్. ఆస్ఫాల్ట్ 8 కి సక్సెసర్ గా వీళ్ళు ఆస్ఫాల్ట్ 9 గేమ్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇది మనకు ముందే వచ్చింది, బట్ ఒఫీషియల్ గా అయితే మొన్న July 25th నుండి అయితే వచ్చింది. సో ఇది వీళ్ళైతే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. iOS యూజర్స్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ వీళ్ళందరూ కూడా ఫ్రీగానే ఈ గేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్ సైజ్ చూసుకుంటే మనకు 1.5 GB ఉంది. సో ఒకవేళ మీరు గేమ్ ఆడాలనుకుంటే ఫ్రీగానే వెళ్ళి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి గేమ్ అయితే ఆడొచ్చు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే షామీ నుండి షామీ MI A2 అయితే ఒఫీషియల్ గా ఇండియాలోనైతే లాంచ్ అవ్వబోతుంది. ఈ August 8th అయితే ఈ MI A2 లాంచ్ అయితే మన ఇండియాలో ఉంది. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 6 ఇంచ్ ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియోతో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 12+20 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, 3010 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లో మన ఇండియాలో వస్తుందని న్యూస్ అయితే ఉంది. సో చూద్దాం మనము August 8th అయితే ఈ ఫోన్ ప్రైజింగ్ అండ్ వేరియంట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నోకియా నుండి నోకియా X5 మన చైనాలో అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ నోకియా X5 ని వీళ్ళు గ్లోబల్ గా తీసుకొస్తున్నారని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 5.86 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్ తోని, బ్యాక్ సైడ్ 13+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, 3060 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది రెండు వేరియంట్స్ లోనైతే ఉంది, ఒకటి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. చైనీస్ ప్రైజింగ్ చూసుకుంటే బేస్ వేరియంట్ 10,000 ఉంది అండ్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ మనకైతే 14,000 లో ఉంది హై వేరియంట్. సో చూడాలి వీళ్ళు ఈ రెండు ఫోన్స్ మనకు ఏ ప్రైజింగ్ లో తీసుకొస్తారో అండ్ ఎప్పుడు మన ఇండియాలో ఈ ఫోన్స్ ని లాంచ్ చేస్తారు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే షామీ నుండి ఎప్పటి నుండో చాలా రూమర్స్ అయితే ఉన్నాయి షామీ ఒక కొత్త ఫోన్ని తీసుకొస్తుందని చెప్పేసి, షామీ పోకో F1 అని చెప్పేసి. సో ఈ ఫోన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, బట్ 845 స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ సిరీస్ ఫోన్ అని చెప్పేసి కూడా న్యూస్ అయితే ఉంది. సో చూడాలి వీళ్ళు ఇండియాలో ఏ విధంగా తీసుకొస్తారో, పోకో సిరీస్ అని తీసుకొస్తారో లేకపోతే అండ్ ఇంకొన్ని ప్లేసెస్లో దీన్ని MI 8ని ఇండియాలో పోకో సిరీస్లో తీసుకొస్తారు అని కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చూడాలి వీళ్ళు ఫ్లాగ్షిప్ సిరీస్ ని ఇండియాలో పోకో సిరీస్ నేమ్ తో తీసుకొస్తారో లేకపోతే సపరేట్ గా పోకో సిరీస్ లోనే ఏమైనా ఫోన్ వస్తుందో మనం చూడాలి. బట్ డెఫినెట్ గా పోకో సిరీస్ మాత్రం మన ఇండియాలో కూడా మనం ఫ్యూచర్ లో చూస్తాం. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఒప్పో నుండి, ఒప్పో అయితే చాలా ఇన్నోవేటివ్ ఫోన్స్ అయితే మన ముందుకు తీసుకొస్తుంది. సో ఇప్పుడు ఇంకొక ఇన్నోవేటివ్ ఫోన్ని తీసుకొస్తుంది 10GB ర్యామ్ తోని. సో 4GB కాదు, 6GB కాదు, 8GB కాదు, 10GB ర్యామ్ తోని ఒక ఫోన్ అయితే తీసుకొస్తుంది ఒప్పో R17 అని చెప్పేసి. సో R15 మనకైతే ప్రీవియస్ గానే వచ్చింది, R15 కి సక్సెసర్ గా R17 అయితే తీసుకొస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, బట్ ఈ 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుందని కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చూడాలి. సో 10GB ఫోన్ మనకు ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారో, ఏ ప్రైజింగ్ లో తీసుకొస్తారో. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే షామీ నుండి షామీ MI 8 SEని అయితే వీళ్ళు మొన్ననే లాంచ్ చేశారు చైనాలో. సో ఇప్పుడు వీళ్ళు దీంట్లో 6GB ర్యామ్ 128GB వేరియంట్ని కూడా వీళ్ళైతే వాళ్ళ ఒఫీషియల్ షామీ సైట్స్లోనైతే తీసుకొచ్చారు. సో ఒకసారి మనం MI 8 SE స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది 5.88 ఇంచ్ ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, నాచ్ డిస్ప్లేతోని, 19:9 ఆస్పెక్ట్ రేషియోతోని, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది, బ్యాక్ సైడ్ 12+5 డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, 3150 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇది ప్రైజింగ్ చూసుకుంటే మన ఇండియాలో 20,000 to 25,000 మధ్యలో అయితే రావచ్చు. సో ఇది మన ఇండియాలోనైతే ఇంకా తీసుకునే రాలేదు, బట్ చైనాలో మాత్రం దీన్ని 6GB వేరియంట్స్ రకరకాల పేర్లతో ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. సో చూద్దాం మనము మన ఇండియాలో MI 8 SE ఎప్పుడు వస్తుందో.
ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మోటో నుండి మోటో G6 ప్లే మన ఇండియాలో ఆల్రెడీ లాంచ్ అయ్యాయి. బట్ మోటో G6 ప్లస్ మాత్రం వీళ్ళు లాంచ్ చేయలేదు. ఈ ఆగస్ట్లో మోటో G6 ప్లస్ కూడా మన ఇండియన్ మార్కెట్లోనైతే రానుంది. దీని స్పెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 5.9 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 12+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. 3200 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ అయితే స్పెసిఫికేషన్ చూడడానికి బాగానే ఉంది. సో చూడాలి వీళ్ళు ఏ ప్రైసింగ్లో తీసుకొస్తారో మన ఇండియన్ మార్కెట్లో. అండ్ ఇంకొకటి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనకు న్యూస్ అయితే ఉంది. సో చూడాలి వీళ్ళు మన ముందుకి ఈ ఫోన్ ఏ ప్రైస్లో తీసుకొస్తారో అండ్ ఎప్పుడు తీసుకొస్తారో. ఫ్రెండ్స్ మనం ఫైనల్ న్యూస్ చూసుకున్నట్లయితే హానర్ నుండి హానర్ ప్లే మొబైల్ అయితే మన ఇండియన్ మార్కెట్లో ఆగస్ట్ 6th అయితే లాంచ్ అవబోతుంది. అమెజాన్ ఎక్స్క్లూజివ్ అని చెప్తున్నారు వీళ్ళు. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 6 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియోతో నాచ్ డిస్ప్లేతో వస్తుంది. కిరిన్ 970 ప్రాసెసర్తో వస్తుంది మనకు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 16+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. 3750 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ చైనీస్ ప్రైసింగ్ చూసుకుంటే 4GB ర్యామ్ వేరియంట్ మనకు 21,000 వరకు ఉంది. అండ్ 6GB ర్యామ్ వేరియంట్కి 25,000 వరకు అయితే ఉంది. సో చూడాలి మనకు వీళ్ళు ఇండియన్ మార్కెట్లో ఏ ప్రైసింగ్లో తీసుకొస్తారో. ఆగస్ట్ 6th మనకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 1 వీక్ మొత్తం జరిగిన టెక్నాలజీ న్యూస్ అయితే ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో 2 గివ్అవేస్ అయితే రన్ అవుతున్నాయి. సో మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. Lenovo SmartBand అండ్ blitz ఇయర్ ఫోన్స్వి. సో మీరు ఆ గివ్అవేస్లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే ఆ లింక్స్ నుండి మీరు అయితే పార్టిసిపేట్ అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.